వచ్చింది? నాకేమర్థమవుతుందంటే జానబాబు గారు, మీరు చదవాల్సినంతగా బైబిల్ చదవరో. మన ఏదో వీడియోలో శీలచిత్రుడు అన్నట్టున్నారు, 2-3 సార్లు చదివాను బైబిల్ అని. విశ్వాసులు సంవత్సరానికి ఒకసారి పూర్తి చేస్తారు బైబిల్. 2-3 సార్లు బైబిల్ చదివాను అని చెప్పడానికి సిగ్గులేదా జానబాబు గారు? విశ్వాసులు, మంచి విశ్వాసులు సంవత్సరానికి 1-2 సార్లు పూర్తి చేస్తారు బైబిల్. ఎంతకాలమైన సేవకు వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు? మన పని అచ్చం బైబిల్తోటేనే కదా. సంవత్సరానికి ఎన్నిసార్లు చదవాలి బైబిల్? ఎంత గ్రిప్ ఉండాలి? ఇప్పుడు వరకు 2-3 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు మరి ఎందుకు ఎగబట్టుకుని వెళ్ళావు డిబేట్కి కరుణాకర్ గారితోటి? వాడికి అచ్చం అదే పని, బైబిల్తోటే పని. కరుణాకర్ గారికి బైబిల్లో తప్పులు పట్టుకునే పనే. వాడు బైబిల్ జ్ఞాని కాదు, బైబిల్ అజ్ఞాని. బైబిల్ మీద బతికేవాడు బైబిల్ని విమర్శిస్తూ, దూషిస్తూ, అన్యాయంగా, అక్రమంగా సంపాదన కోసం, డబ్బు కోసం ఇస్కరియోతు యోధ ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గంలో వెళ్తున్నవాడు కరుణాకర్ సుగుణాగాడు. జానబాబు గారికి నేను పబ్లిక్గా మరోసారి మనవి చేస్తున్నాను, దయచేసి బైబిల్ తరగతులకి వెళ్ళకండి. మీరు వెళ్ళే ప్రతిసారి బైబిల్కి ఏదో న్యాయం చేస్తానని వెళ్ళి ఈ కార్యక్రమం వరకు అన్యాయం చేస్తున్నారు. దయచేసి ఆ బైబిల్ కార్యక్రమాలను బ్యాన్ చేయండి, వెళ్ళకండి. కరుణాకర్ గారు పెట్టే వీడియోలకు కౌంటర్ వీడియోలు పెట్టండి, అది అబద్ధం అని చెప్పండి. మీ ఛానల్ ద్వారా, మీ వీడియో ద్వారా అది అబద్ధం అని చెప్పండి. ఇంతకుముందు ప్రజలు చూశారు, రిసీవ్ చేసుకున్నారు. మీరు ఆ కార్యాలయానికి పోవటం వల్ల మీ మీద ప్రజలకి అభిమానం పోయింది, కాన్ఫిడెన్స్ పోయింది, మీ అజ్ఞానం బయటపడుతుంది. జానబాబు గారు, సాటి సేవకుడిగా ప్రేమపూర్వకంగా మీకు పబ్లిక్గా మనవి చేస్తున్నాను, బ్యాన్ చేయండి ఆ సాతాను శక్తి కార్యాలయానికి వెళ్ళటం.